చంద్రుడు ఉండే స్థానం కూడా ఉంది. అదే బ్రహ్మరంధ్రం, సహస్రార కమలం. అక్కడి నుంచి అమృతం స్రవిస్తుంది అంటారు. అమృతం స్రవించేది ఎక్కడి నుంచి అంటే చంద్రుడి నుంచే. చంద్రుడు అమృత కిరణుడు. మన శరీరంలోనే బ్రహ్మరంధ్ర స్థానంలో చంద్రమండలం ఉంది. ఆ చంద్రమండలం భౌతికంగా చంద్రమండలం మధ్యగా అంటే ఆకాశంలో చంద్రమండలం. మన శరీరంలో చంద్రమండలం అంటే బ్రహ్మరంధ్రం దగ్గర చంద్రమండలం. చంద్రమండల మధ్యగా నీ శరీరంలో నువ్వు అమ్మవారి జపం చేసి సాధన చేసినా కూడా చంద్రమండల మధ్యంలో ఉన్న అమ్మవారి యొక్క అమృత కిరణాలు నీ మీద పడతాయి. నీ శరీరంలోనే పడతాయి. నువ్వు బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. దానికి ముందు చేయవలసిన సాధనే బయటికి వెళ్ళడం. బయటికి వెళితే ఏమవుతుంది? చంద్రుడిని చూడగానే ఇంత చల్లగా ఉన్నాడు, ఇంత హాయిగా ఉంది, ఈ చంద్రుడు లోపల ఉన్నట్ట అది కనిపెట్టాలి అనిపిస్తుంది. మరి అనుభవం అయితే కదా ఇది తెలిసేది. అందుకోసం షట్చక్ర విశ్రుత పీఠంబులనక్రమించిన సుధాజ్యోతిస్వరూపము దుష్కృత దావానల వర్షధార. అగ్ని అనుకుంటే అమ్మవారి యొక్క కృప కరుణారసవా